ఈ నెరి ఓలా ఊబర్ ర్యాపిడోతోనే పెద్ద సమస్య అయిపోయింది. వాళ్ళు 3 యాపులు. వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? ఒక్కని పోటీ మీద ఒకటి నా దాంట్లో తక్కువ చూపిస్తే నా దానికి బుక్ చేసుకుంటారు అనుకుంటారు. కానీ ఎవడు మేము యాక్సెప్ట్ చేయట్లే యాక్చువల్గా. ఎందుకంటే మాకు దేంట్లో మనీ ఎక్కువ చూపిస్తే దాన్ని యాక్సెప్ట్ చేస్తాం. కానీ కావట్లే అట్లా కూడా. పొద్దున 8 గంటలకు వెళ్ళినా ఇప్పటివరకు ₹155 చేసిన. అట్లా ఉంది పరిస్థితి. ఫ్రీ బస్సు వలన మళ్ళీ ఈ మెయిన్ బైకు అసలు అది ట్యాక్స్ ప్లేట్ కాదు. గవర్నమెంట్ ఏం చేస్తుందో అర్థం కావట్లే. వాళ్ళు చచ్చినా ఏం లేదు కానీ అందరు మీరు దోసుకొని తిరిగారు అన్నట్టే ఉంది. అసలు పొజిషన్ బాగాలేదు. ఆటోలు లక్షలు పెట్టుకొని బండి రోడ్డు మీద పొద్దున్న సాయంత్రం ₹1000 కావట్లేదు. అవి చేసినా కానీ ఆ గ్యాస్కే ఆ గంటల ఆ సిఎన్జి బ్యాక్లో నిలబడదు. ఆ టైం ఆడికే సరిపోతుంది. ఈ 12,000 ఇస్తాను అవి అటే పోయినాయి. సరే కొన్ని పనులు అయితే మంచిగా చేసిండు. రుణమాఫీ అనేది కొంచెం పేదలకు. సరే ఆయన దగ్గర డబ్బులు లేవు. మెయిన్ గా గవర్నమెంట్ నుండి ఎలాంటి సపోర్ట్ వస్తే మీ జీవనం బాగుంటది అంటారు? మీ జీవనం గురించి చెప్పండి. జీవనం అంటే ఆ కేసీఆర్ మొత్తం నరకబెట్టిండు. కానీ ఇక రేవంత్ రెడ్డి ఏం చేస్తాడు? ఆయన ఉన్న కాడికి పోరాడుతూనే ఉన్నాడు. రుణమాఫీ రైతులకు మంచిగా చేసిండు. రైతు బంధు చేసిండు. అప్పుడు కొన్ని ఎమ్మటే అన్ని కావాలంటే కాదు కదా, కొన్ని చేస్తుండే. కేసీఆర్ గారి పాలన ఉన్నప్పుడు ఈ ఫ్రీ బస్ ఇది లేదు కదా, అప్పుడు ఆటోలు గిరాకు బాగానే ఉండేది కదా, ఎందుకని మీరు అసంతృప్తి వ్యక్తం చేశారు కేసీఆర్ వారి మీద? ఉన్నప్పుడు ఆటో వరకు ఇబ్బంది ఏం లేదు. ఈ ఫ్రీ బస్ పెట్టడం వల్ల ఈ బైకులు ర్యాపిడో ఓలా ఊబర్ అసలు అది గవర్నమెంట్ పర్మిషన్ కాదు. ఆర్టీఓ ఏం చేస్తారో అర్థం కావట్లే. దీని మీద యాక్షన్ తీసుకోరు. ఏమైనా మా మీదనే ఫోటోలు కొడుతుంగా సాటుగా ఫోటోలు ఎక్కువ కొడుతారు. ఎక్కడో నిలబడతారు, ఫోటో కొడతారు. పోత బైక్ మీద కొడతారు. మరి కస్టమర్ ఎక్కినా కూడా వాళ్ళ దర్శనే కాదు. ట్రాఫిక్ లో అయితే ఇవ్వచ్చు ఇక తీరా ఏంద్రా అసలు మాట్లాడే వేరు. అంత గలీజ్గా మాట్లాడుతారు. మాకు అదేదో యూనిఫామ్ లో ఉన్నారు కాబట్టి అట్లా ఉంది. కానీ వేరే తోడు అయితే ఊపుకుంటారు ఎవరైనా. కనీసం కస్టమర్ తిప్పినా ఎక్కించుకున్నా కానీ దౌర్చిన వాళ్ళకి అది తెలియకుండానే ఫోటో కొడతారు. ఇదేందో మరి అర్థం కాదు. వేస్ట్. గవర్నమెంట్ అయితే ఏం పట్టించుకోదు. ఇక అయిపోయింది. ఆడ ఖజానా లేదు. ఆయన కిక్కులాగా చేస్తుండు. ఉన్న కాడికి చేసిండు. కానీ ఇప్పుడు మాత్రం లేదు. మొన్ననే చెప్పిండు నా కాడ కోసినా కానీ తీసినా కానీ ఏం లేదని చెప్పిండు. ఇక అంతకంటే అర్థం ఏముంది దాంట్లో? నా మాటలు విన్న తర్వాత సాధారణ మనిషిగా, ఇక్కడ హైదరాబాద్ లో బతికే మనిషిగా మీకు ఎలా అనిపించింది? చాలా మంది వెళ్ళిపోతారు. నా భూములు ఉండాలి. వ్యవసాయం ఏదో సమ్మర్ కాబట్టి ఏదో 4 రోజులు ఆడ వ్యవసాయం ఏమి ఉండదు కాబట్టి ఇప్పుడు వచ్చి చేసుకుని జీవనోపాధి చేసుకుని వెళ్ళిపోతారు. కొంతమంది ఖాళీ అయిపోయింది హైదరాబాద్. ఇదివరకు ఎట్లా ఉండే ట్రాఫిక్, ఆ రోడ్లు చక్కగా లేవు. ట్యాక్సీలు కట్టించుకుని అన్ని కట్టించుకొని రోడ్లు మాత్రం మా ఉప్పలు అయితే మరి ఘోరం. ఆ చెరువు కట్ట మరి ఘోరం. అంటే వర్షం పడితే గంటన్నర కావాలి మేము పోవాలంటే. అట్లా ఇబ్బంది ఉన్నాయి. రోడ్లు బాగాలేవు. సరే పరిపాలన అయిపోయింది. ఇక ఏం లేదు. ఇక మళ్ళీ 5 సంవత్సరాల వరకు వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఏమున్నా కానీ ఇక మన తప్పు చేసినాం మనం. మరి దీన్ని బట్టి చూసుకుని నెక్స్ట్ రేవంత్ రెడ్డి గారు రారంటారా? రేవంత్ రెడ్డి రాడని నేను చెప్పట్లే. ఏ గవర్నమెంట్ అక్కడ ఆ సిచ్యువేషన్ లో నేను ఉన్నాకంతే, ఎవరు ఉన్నాకంతే. అక్కడ ఖజానా లేదు. నువ్వేం చేస్తావు, నేనేం చేస్తా. మనం కూడా అసలు గవర్నమెంట్ ఏం చేస్తుంది, పరిపాలన ఎట్లా. ఇప్పుడు టీఆర్ఎస్ ఏం చేసింది? ఒక రైతు బంధు వేసింది. ఇప్పుడు రైతు బంధు ఒకటే మెయిన్. ఆ దళిత బంధు, ఆ సాధు, ఈ 3 ఇక ఆయన చేసింది ఏం లేదు. మొత్తం నరకబెట్టిండు. అసలు నరకబెట్టిన ఇవన్నీ అవుట్ ఆఫ్ లేకుండా దాచుకున్నారు. కానీ ఇక మనం చెప్పకూడదు. అంతా ఎవరు పరిపాలన చేయొద్దు, నేనే చేయాలని కేసీఆర్ ఊహం. ఇలా కొడుకునే సీఎం చేయాలి. ఇవన్నీ ఉంటాయి. ఇక వాళ్ళ ఉసుకులు వాళ్ళకే ఉంటాయి. కాబట్టి ఎవడు పట్టించుకోడు. ఆటోకైనా బస్సుకైనా ఎవడు చచ్చినా ఎవడు. కేసీఆర్ ప్రభుత్వం కుటుంబ రాజకీయం అంటారా? మరి ఇప్పుడు ఎవడైనా ఇప్పుడు నీకు దెబ్బలు తగిలితే నీ కడుపులో నీకు నొప్పి నీకు వస్తాయా, నాకు వస్తా, నీకు వస్తా. దెబ్బ తగిలితే నీకు వస్తా, నాకు మరి వాళ్ళకి దెబ్బలు ఇవన్నీ ఇప్పుడు ఏం కాదు. ఇక కేసీఆర్ రేవంత్ రెడ్డి చేస్తుండు. కానీ ఇప్పుడు బడ్జెట్ లేక కొంచెం కింద మీద అవుతుంది. సరే, ఇప్పుడు ఫైనల్ గా ఎలాంటి సదుపాయాలు ఉంటే మీ ఆటో వాళ్ళు మళ్ళీ పుంజుకోవడానికి కానీ, బాగుంటానికి కానీ, వ్యాపారం బాగుంటానికి ఎలాంటిది వస్తే బాగుంటది అంటారు? ఏం లేదు. ఈ ఓలా ఊబర్ మెయిన్ దోపిడీ వాళ్ళే ఆపాలి. ఫస్ట్ పాయింట్. వాళ్ళు మరీ ఘోరం. ర్యాపిడో ఇప్పుడు ఒకరి పోటీ మీద ఒకరి మాకు అన్యాయం చేస్తారు వాళ్ళు. మేము ఫైనాన్స్ కట్టుకోవాలి, ఇంటి కిరాయి కట్టుకోవాలి, బడిపి లేదు. పాలకు నీళ్లకు ప్రతిదీ అసలు ఆరోగ్యం ప్రతిదీ పైసతోటే పని. కానీ ఓలా ఊబర్ ఇవి ఏవైతే ఉన్నాయో ఇవి కస్టమర్ గా ఆలోచిస్తే మాకు కొంచెం ఈజీ కదా. ఇప్పుడు బయటకు వస్తాం, ఆటో కోసం ఎత్తుకోకుండా బుక్ చేసుకుంటాం, మన ఇంటి ముందుకి వచ్చి తెక్కి వెళ్ళిపోతాం. అంటే కస్టమర్ వెసులుబాటుకి, కస్టమర్ గబుక్కునెట్ వెళ్ళడానికి సౌకర్యార్థంగా ఉంది కదా ఇది అని ఇది ఎక్కువ వాడుతున్నారు జనాలు. ఓలా ఊబర్ ఎక్కువ వాడుతున్నాయి మీరు అంటారు కదా. వాళ్ళకు బుక్ అట్లా. ఎందుకంటే మనీ తక్కువ. మేము యాక్సెప్ట్ చేస్తేనే వాడు పోయేది.
ఆడికి కొట్టి కొట్టి లాస్ట్ కు మా దగ్గరనే వస్తారు. ఇప్పుడు మాకు మంచిగా ఉంది ఈ యాప్ లో, మేము ఎప్పుడు మనీ ఎక్కువ చూపిస్తేనే యాక్సెప్ట్ చేస్తున్నాం, లేకపోతే లేవు. దీనికి నేనేమంటా అంటే ఆటో వాళ్ళు అందరూ ఇలా ఉన్నారని అనట్లేదు. కొంతమంది 100 అయ్యేది తెలియని వాళ్ళు 200 చెప్పడం, 200 300 చెప్పడం, ఇలా చాలా మంది కస్టమర్లు ఏంటంటే ముందు బేరం ఆడలేకే కనీసం ముందు దీంట్లో బుక్ చేసేస్తున్నారు. మా ఆటో వాళ్ళు కూడా ఏం చేస్తారంటే, ఇప్పుడు చిన్న చిన్న కూరగాయలు వచ్చారు, వాళ్ళకి అనుభవం లేదు. ఇప్పుడు అనుభవం ఉన్న వాళ్ళు వేరు, వాళ్ళు మంచిగా చేస్తూ ఉన్న కాడికి చెప్తారు. కానీ ఈ కూరగాయలు 2000 చేస్తున్నాం, 10,000 చేస్తున్నాం, 3000 చేస్తున్నాం, వాళ్ళకి చేత కాకుండా కానీ బిల్డప్ కోసం అట్లా చెప్పుకుంటూ రాదు. నేను అన్నమాట యాక్సెప్ట్ చేస్తారా? ఇలా తెలియని వాళ్ళ దగ్గర ఒక రేటు, తెలిసిన వాళ్ళ దగ్గర ఒక రేటు, ఇలా ఇలా తీసుకున్నారు ఆటోలు, దీన్ని యాక్సెప్ట్ చేస్తారు మీరు ఈ మాటని? ఇప్పుడు మేము ఇక్కడి నుంచి డ్రాపింగ్ పోతాము, కానీ మళ్ళీ మాకు రిటర్న్ ఉండదు కదా. సరే మాకు 10 రూపాయలు ఎక్కువ వచ్చిందంటే మాకు అప్ అండ్ డౌన్ కవర్ అప్ అవుతాయి, గ్యాస్ కానీ ఏమైనా కానీ. మేము ఆటోలుగా ఎందుకు అడుగుతాం? న్యాయం ప్రకారం అడుగుతాం. ఇప్పుడు నైట్ పూట 10 అవుతుంది, ఎక్కడో పోవాలి, అక్కడి నుంచి మళ్ళీ మాకు రిటర్న్ వస్తుంది గ్యారెంటీ ఉంది. మళ్ళీ దీనివల్ల మరి చాలా మంది కస్టమర్స్ మీరు లాస్ అవుతున్నారు కదా, ఇలా మోసం చేస్తున్నారేమో అని ఉద్దేశించి వాళ్ళు దీంట్లో తక్కువ రేట్ ఉందని దీంట్లో బుక్ చేసేసుకుంటున్నారు. బేరం అయినప్పుడు మీకు ఓకే అయితేనే మా బండిలో ఎక్కుతారు. మీ జేబులంగా అయితే మేము తీసుకోం కదా. మీకు నష్టనే మేము చెప్తాం ఒక రేటు, అంత మీరు 250 అనుకో, నువ్వు 200 అడుగుతావు, 150 కూడా సరే 10 ఆటో ఇటో మార్చి సెట్ చేసుకొని పోతాం. మీకు నష్టనే ఎక్కుతావు కదా. మీ ఇంటికి పోవాలంటే నువ్వు 10 రూపాయలు ఎక్కువ పెట్టుకొని పో. ఇప్పుడు రేవంత్ రెడ్డి 10 గంటలకు బస్సు ఇంటికి వస్తుందా? ఇప్పుడు జుట్లు పీక్కులే మరి టికెట్ కొట్టించుకొని కూకోవడానికి సీటే లేదు. మరి దాని పరిస్థితి ఏంది? మరి దాని గురించి మాట్లాడరు. ఆటోలు ఏం మోసం చేస్తారు? మీకు ఇష్టం అయితేనే బండి ఎక్కుతారు. మేము చెప్తాం, మీరు అడిగేది అడుగుతారు. మన ఇద్దరు అండర్స్టాండింగ్ రేట్ ఓకే అయితేనే మీరు ఎక్కుతారు. మనం బలవంతంగా తీసుకొని పోయేది కాదు కదా. వ్యాపారం అనేది ఏదైనా అంటే ఇప్పుడు నూనె ప్యాకెట్ 100 రూపాయలు ఉండే 150 అయింది. ఎవరు తప్పని ఏమనట్లేదు, ఇది మీ జీవనానికి ఇది ఇలా కొనసాగాలి కాబట్టి మీరు ఇలా చేస్తున్నారు, మీ పరంగా న్యాయమే ఇది. కానీ కస్టమర్లు లాస్ అవుతున్నారు కదా అని నా ఉద్దేశం, అంతే. లాస్ ఏం కావట్లేదు. ఇప్పుడు కస్టమర్ ఓకే అయితేనే కస్టమర్ ఎక్కుతాడు తప్ప కస్టమర్ ఎందుకు లాస్ అవుతాడు? మరి ఆన్లైన్ లో ఒక్కోసారి 400 కూడా కొడతారు. మరి ఆన్లైన్ లో మోసం చేయట్లేదు. ఏది ఎక్కడ ఉంది నిజాయితీ? ఆన్లైన్ మెయిన్ ఫస్ట్ దొంగ ఆన్లైన్ వాడే, మేము కాదు. ఈ ఓలా ఊబర్ ర్యాపిడో వాళ్ళకు ప్రతి ఒక్క స్టేట్ లో ఉంది. వాళ్ళది ఏం పోతుంది? ఒక్క బండి పోతే ఏం కాదు, వాళ్ళే చేస్తారు, చచ్చుకుంటా వాళ్ళే. కానీ రావట్లేదు. ఇప్పుడు మేము యాక్సెప్ట్ చేయకపోవడం వల్లే మాకు బెనిఫిట్ ఉంది. మాకు ఎక్కడ పెడతాడు కస్టమర్ దొరుకుతాడు. ఆడిచ్చే 70 రూపాయలు పికప్ హ్యాండ్ డ్రాప్ హ్యాండ్, ఆడిచ్చే 60 రూపాయలు విజేంద్ర పక్క గల్లీ పోతే 50 రూపాయలు ఇస్తారు మాకు. అంత దూరం పోవాల్సిన పని మాకేముంది? ఇంకా ఈ వ్యవస్థ అనేది తగ్గితే మీకు కొంచెం లాభాల్లోకి మీరు వెళ్ళే అవకాశం ఉంది, మీరు మంచి జీవనం బతికే అవకాశం ఉంది అంటారు. నేను ఓలా ఊబర్ ర్యాపిడో వీళ్ళు రేట్లు ఇవ్వరు, కస్టమర్ కు ఛాన్స్ ఇచ్చిరు. వాళ్ళు ఇష్టం అయితే యాడ్ చేస్తారు, ఎక్స్ట్రా మనీ లేకపోతే లేదు. ఇక ఇప్పుడు మీ ప్రకారం ఓలా ఊబర్ మీకు సౌకర్యార్థంగా కొంచెం రీమోడిఫికేషన్ గాని అప్గ్రేడ్ చేసి, అంటే రేట్ మీరు ఫిక్స్ చేసేటట్టు అలా ఉంటే బాగుండిద్దా అని నేను అడుగుతున్నా. అప్గ్రేడ్ చేస్తే ఒకవేళ బాగా నేను ఆఫీస్ చేస్తే నా ఇష్టం వచ్చి నేను పెట్టుకునే కస్టమర్ యాక్సెప్ట్ చేయాలా? దానికి ఒక రూల్స్ ఉంటుంది, ఒక పద్ధతి. ఈ కిలోమీటర్ ఇంత, ఈ డిస్టెన్స్ ఇంత అనేది ఒకటి ఫిక్స్ రేట్ పెడితే ఎవరికి ఏం ఇబ్బంది. ఇదివరకు మీటర్ మీకు అలవాటేగా, మీటర్ రేట్లు అలవాటేగా మీకు. మీటర్ పెట్టుకున్నా అయిపోయేది. ఈ పని చేయరా బాబు, నీకు ఆయనకేంది ట్యాక్సీ వస్తుంది, ఆయన ఎందుకు పని చేస్తాడు? ట్యాక్సీ వచ్చి నువ్వు ఎందుకు పని చేస్తావు, నేను ఎందుకు పని చేస్తా? వ్యవస్థ ఎందుకు ఆగిపోయింది? ప్రతి ఆటోకి ఇదివరకు మీటర్లు ఉంటాయి కదా, ఎందుకు ఆపేశారు? ఉండేది కానీ ఇప్పుడు ఈ ఓలా ఊబర్ ఆన్లైన్ వచ్చిన గవర్నమెంట్ కు ఇందులో నుంచే జిఎస్టీ వస్తుంది కాబట్టి వాళ్ళు అట్లా యాక్సెప్ట్ అవుతారు. ఇప్పుడు ఎవరైనా యూనియన్ నాయకులు కూడా ఏం పట్టించుకోరు. ఇక వాళ్ళు కూర్చొని ఆఫీస్ రూమ్ లో కూర్చోబెట్టి మరి అది చేసినప్పుడు ఇక వాళ్ళు ఏం మాట్లాడతారు? ఎవ్వరు ఏం మాట్లాడరు, ఎవరిది అంతే. ఇప్పుడు ఎవరైనా గట్టిగా మాట్లాడితే అరే అని పట్టుకురారా, ఇవన్నీ ఉంటాయి. ఇక చిన్న చిన్న ఇన్లిగేషన్ ఉంటాయి. లాభం వస్తుందా బాగానే? మీటర్ వస్తున్నప్పుడు బాగానే వచ్చేదా? ఇప్పుడు నార్మల్ లేనప్పుడు వస్తుందా బాగా? మాకు ఎప్పుడు ఫస్ట్ వయసు ఉన్నప్పుడు నుంచే రేట్లు పెరగాలే ఇంతవరకు. ఏ గవర్నమెంట్, ఇప్పుడు 3 గవర్నమెంట్ మారింది, వైఎస్ హయాంలో పెరిగిందే రేటు. ఇక మళ్ళా టీఆర్ఎస్ 10 సంవత్సరాలు ఆయన సర్వనాశనం. ఈయన అదేదో ఆ ఇన్సూరెన్స్ లేదు, అది లేదు, ట్యాక్స్ లేదు అని అంటాడు. కానీ అవి ఎంత కడతాం? మాట 1000-1200 పడతాయి. నువ్వు తీసుకో, కానీ రేటు పెరగాలి కదా. రేటు పెరిగింది ఎట్లా? మా జీవనోపాధి ఎట్లా అవుతుంది? ప్రతిదీ నిత్యావసర వస్తువులు అన్ని పెరిగినాయి, ఏం తక్కువ ఉందని చెప్పుకోను. ఏ రాజకీయ వాళ్ళే దోసుకోవడం అంతే. ఇక వాళ్ళు ఏంటంటే వాళ్ళ కడుపు నిడితే చాలు, చేద్దాం 10 మంది ఎంత పెట్టుకుని పోతే అయిపోయారు. అక్కడ చేసినాం అయితే ఏమైతే ఎక్కడ రోడ్లు ఆడి ఉన్నాయి, ఏడ పడితే ఆడ ఏడ గుంపులు ఆడి ఉంటాయి, ఏం కాలేదు. అంత వేస్ట్. ఏ రాజకీయ నాయకుడైనా అంతే. ఏ గవర్నమెంట్ లో ఏ సీఎం వచ్చినా అదే పొజిషన్. అక్కడ బడ్జెట్ లేదు,
మొత్తం కరగ నాకిరు ఐస్ నాకినట్టు నాకిరు దాని మీద జ్యూస్ పోసి మంచిగా నాకిరు ఏముంది చెప్పు గవర్నమెంట్లో ఏముంది ఎవరు ఇష్టం వచ్చినాడు వాడు ఎవరి ఏరియాలో వాళ్ళు కబ్జాలు కార్ఖానాలు అయ్యే నడుస్తుంది సంపాదించుకోవడానికి రాజకీయాలు వస్తారు తప్ప పబ్లిక్ ఏం చేస్తారు వాళ్ళ బతుకులు వాళ్ళు బతారు అనేది అంతేగాని ఏం ఉండదు ఎప్పుడే నేనైనా అంతే ఎవడైనా అంతే ఎవ్వరు ఏం చేయలేరు సమాజం అట్లాంటిది మన ఎవరు ఏం అన్నా కానీ అనుకోవచ్చు కానీ దానికి మనం ఏం చేయలేము గవర్నమెంట్ మాత్రం బడ్జెట్ లేక మనమే చెప్పిండు దానివల్ల ఇంకా ఏం చేస్తాడు అని చూడాలి ఆయన టాబ్లెట్ వేసుకున్నట్టే జనాలు టాబ్లెట్ వేసినట్టే మీ సాగు ఒక్క సంవత్సరం ఈ 5 సంవత్సరాలు చేసినా చాలు